అండి. నమస్కారం నమస్కారం. చూసుకున్నట్లయితే ప్రభుత్వ పనితీరు సంవత్సరం ఎలా అనిపించాయి? ఒక పక్క చూసుకుంటే సంవత్సర పాలనలో ఈ సంక్షేమం 1 by 1 అమలు చేస్తుంది ప్రభుత్వం. గడప గడపకి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, వచ్చారేమన్నా? వచ్చారు కానీ ఇప్పుడు మాకు 60 దాటి 70 వరకు వచ్చిందండి. రైసు ఇంటికి తీసుకుని వస్తాము, మరి మీరు రేపటి నుంచి రావద్దని ఫోటోలు గట్రా తీశారు. ఇప్పుడు 1 నెల అయింది, ఇప్పుడు 2 నెలలు గడపకి రాలేదండి. మేము గడప కాదమ్మా, మేము స్టోర్కి వచ్చే తీసుకుంటాము, మేము అద్దెకున్న వాళ్ళు ఒక దగ్గర ఉండలేం కదా, మీరు గడప గడప ఎలాగ ఇవ్వగలరు, ఇవ్వలేరమ్మా అని చెప్తే లేదు మేము ఇస్తామంటారు. పరిపాలన కొద్దిగా దీనిగా ఉందండి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమం ఎలా అమలైంది సార్? అప్పుడు వాలంటీర్ వ్యవస్థ కూడా ఉంది కదా? వాలంటీర్ వ్యవస్థలో బాగానే ఉందండి. ఈ స్టోర్ విషయంలో కూడా ఇంటింటికి మనం ఎక్కడ ఇల్లు మారిపోయినా అక్కడ ఇచ్చారండి. ఇప్పుడు ఈ వ్యాన్లు తీశారు కదా, ఈ వ్యాన్లు తీసిన మూలన్న ఇప్పుడు స్టోర్కి వెళ్తున్నాం, అయినా మీకు వయసు అయిపోయింది మీరు రావద్దు ఇంటికి వచ్చి ఇస్తామంటారు. ఇప్పుడు 2 నెలలు అయిందండి, ఎంతవరకు ఇవ్వలేదండి. మాజీ మంత్రి నాయకులు కూడా మాట్లాడుతున్నారు, పేర్ని నాని గారు ఈ రెడ్ బుక్ ఎక్కువ ఫోకస్ చేశారు, మిగతా తక్కువ వెళ్తున్నాయి, రియాలిటీలో అన్నీ అందట్లేదండి, చాలా వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి, మళ్ళీ కానీ మమ్మల్ని ఫాలో అవుతామంటున్నారు ఆయన మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? మార్కాపురంలో కూడా ఆయన మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు, ఏదైతే ఉందో ఈ 15 ఏళ్ళ పాటు కలిసి ఉంటాము మేము రానివ్వని జగన్ గారు అంటున్నారు, మీరెవరు చెప్పడానికి వీళ్ళు అంటున్నారు. ఎలా ఉంది ఈ విధానం? ఈ విధానం బాగలేదండి, ఎందుకంటే జగన్ గారి ప్రభుత్వమే బాగుందండి. అంటే పార్టీ పరంగా మనం చెప్పలేదు, కొద్ది పొలం ఉంది, ఆ రైతు భరోసా కూడా అందలేదండి. మీరు ఆడవాళ్ళకి 15,000 అవి అన్నారు, అవి అందలేదు. మరి 45 దాటిన వాళ్ళకి 18,700 అన్నారు, అవి కూడా ఇవ్వలేదండి. ఇప్పుడు అంతా కొద్దిగా గడ్డుగా ఉందండి. ఎంప్లాయీస్కి కూడా ఈ డిఏలు బకాయిలు ఉండిపోయినాయి, వాళ్ళు మళ్ళీ మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. దాంతోపాటు ఏంటి అంటే ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల బదిలీలు చూసుకున్నట్లయితే కలెక్టరేట్ ఆఫీస్లో ఖాళీగా కూర్చోబెడతాం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, డ్యూటీ అంటే అదేనంటున్నారంట. ఎలా ఉంది ఈ యొక్క అన్నీ కూడా ఈ వ్యవస్థలు నిర్వీర్యం? వ్యవస్థలు బాగలేవండి, కొన్ని సంక్షేమ పథకాలు అందట్లేదండి. అమ్మఒడి అన్నారు, ఎందరుంటే అందరికి ఇస్తామన్నారు. ఇప్పుడు మాకు 3 అమ్మాయిలకి 6 మనవలండి, ఒక్కొక్కరికి ఇచ్చారు కానీ ఇంకొకరికి ఇవ్వలేదండి. ఇంకా నెక్స్ట్ వస్తుంది అడిగితే సచివాలయానికి వెళ్తే నెక్స్ట్ వస్తుంది అని చెప్తున్నారండి. ఈ రెడ్ బుక్ పరిపాలనలో ఎర్రి పరిపాలన అని చెప్పి ఆయన మాట్లాడారు పేరు నాని గారు. జస్ట్ ఓన్లీ ఈ కక్షపూరితమే తప్ప అక్కడ నిరూపించే ఏమీ లేక వదిలేస్తున్నారు, మళ్ళీ ఇబ్బందులు పెట్టడం తప్ప అక్కడ సాక్ష్యాలు లేవు, ఎవరిని అరెస్ట్ చేసినా కానీ అంటున్నారు. అదేలే సాక్ష్యాలు అంటే కావాలనే చేస్తున్నారు కానీ తప్పు చేస్తే ఎవరైనా అరెస్ట్ చేయొచ్చండి. ఇప్పుడు ఈ మందులు ఉన్నాయి తాగే, అదే మత్తు పానీయములు, అయ్యేటంటే తెల్లవారు లేచి నుంచి రాత్రి ఎప్పుడు వెళ్ళే దొరుకుతాయి. రోడ్ల మీద ఆడవాళ్ళు తిరగాలంటే కొద్దిగా కష్టంగా ఉందండి. మొదట్లో సీజ్ ద షిప్ అన్నారు, ఆ బియ్యం పట్టుకున్న పర్సన్స్ కూడా లేరు. డిపోల్లో మళ్ళీ బియ్యం ఇవ్వడం వల్ల కేజీకి 280 గ్రాములు కటింగ్ పోతుందంట. మరి ఇదంతా ఎవరు ఎటు వెళ్తున్నాయి? ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు స్టోర్లకి ఏంటంటే ఇప్పుడు వ్యాన్లు ఆపేసిన తర్వాత ప్రతి స్టోర్కి సీసీ కెమెరాలు పెడతామన్నారు, సీసీ కెమెరాలు పెట్టలేదు. వాళ్ళే మొయ్యనేలు మాలాడు ముసలోళ్ళు ఉన్నామనుకో, దూరం మా స్టోరు, అక్కడికి వెళ్ళి తేలేక మేము ఇంచుమించు వాళ్ళకే ఇచ్చేయాలని అనుకుంటున్నాము. మెల్లిగా ఆటో మీద దేని మీద తెచ్చు, ఎందుకంటే మేము కొద్దిగా లేబర్ ఇదిగా మేము కొద్దిగా స్టోర్ విన్ను కొద్దిగా మంచి కలుపుకొని తింటాను కానీ మేము తెచ్చుకుంటున్నాం. కొంతమంది వాళ్ళకే ఇచ్చేస్తాను, మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు సీసీ కెమెరాలు ఏం చేస్తాను చేయట్లేదు. అది పరిపాలన ఎలా ఉంది సార్? కేంద్రం కూడా ధరలు తగ్గుతాయి, బాగానే ఉంది, అభివృద్ధి బాగానే ఉంది, కానీ ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు మటుకు ఎవరు ఏమి చేయలేకపోతున్నారు. సంక్షేమం ఎలా అనిపిస్తుంది సార్? కొంచెం లేట్గా అందుతుందన్న వాస్తవం అయినప్పటికీ ఈ ఖజానాలన్నీ చూసుకుని ఇవ్వాల్సి వస్తుంది అంటున్నారు. ఖజానా అంటే మరి ముందు అసలు లేని ప్రజలు చిన్న చితక తీసుకునే వాటికి వీటి మీదే ముందు జాయి పెట్టాలి. అభివృద్ధి బాగానే ఉంది, అర్థమైందా? ఏది అభివృద్ధికిను చేసే పనులకి దానికి అభివృద్ధి అంటే అభివృద్ధి జరగాల్సిందే, జరగకపోతే లాభం లేదు. అమరావతి పరిస్థితి ఏంటంటే సార్, రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? అమరావతి రియల్ ఎస్టేట్ అన్నీ బాగానే ఉన్నాయండి. ఆ పరిపాలన మీద ఈ పరిపాలన బాగానే ఉంది, కానీ చిన్న చితగా అంటే ఈ మార్కెట్లు వ్యవహారాలు ఈ ధరలు ఇవన్నీ మటుకు ఏమీ అందుబాటులో ఏం లేవు. సూపర్ 6 ఎలా ఉండబోతుంది సార్? ఆల్రెడీ 3 అమల్లో ఉన్నాయి, మిగతాయి కూడా అయిపోతాయి అంటున్నారు కదా. అంటే అవుతాయి నిదానంగా, అన్నీ ఒకసారి అవ్వవుగా, దానికి మనమేం అనలేం. అది మాజీ ప్రభుత్వ నాయకులు అయితే ఇంకా ఏం చేయలేదని అరకొరగానే అందుతున్నాయి, రేషన్ మళ్ళీ డిపోల్లో తీసుకుంటున్నారు, ఈ వాలంటీర్లు తీసుకుంటాం బాగానే ఉంది, కానీ కొన్ని పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు అందరూ డిపోలోకి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, మధ్యలో దారిలో ఎవరో ఒకరు తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంచెం సేఫ్టీగా ఉంటుంది. అది కూడా దాన్ని కూడా ఇది చేస్తే బాగుంటుంది. రెడ్ బుక్ గురించి ఏమంటారు? నిజంగా జరుగుతుంది? రెడ్ బుక్ అంటే అది కరెక్టే, అది అక్రమంగా ఏం లేదు, ఉన్నది ఉన్నట్టు జరుగుతోంది.
అది రేషన్ డిపోలో తీసుకోవడం వల్ల కేజీకి 280 గ్రాములన్నీ మాయమవుతుంది అనేది మాజీ ప్రభుత్వం. అంతవరకు నాకైతే అనిపించలేదు అది. అది అన్ని పుకార్లు, అనవసరమైన మాటలే తప్ప ఎక్కడ లేదు. అన్ని చోట్ల ఉంది 100-200 తగ్గటం. కరెక్ట్గా ఎక్కడ లేదు, దాన్ని ఎక్కడ చూడలేము. మన గారు అంటున్నారు 15 ఏళ్ళు నిబద్ధతతో ఉంటాము, కూటమిలో పొత్తులో ఉంటాము, జగన్ గారు వచ్చే ఆస్కారం లేదు, 11 సీట్లు వచ్చినా గౌరవిస్తున్నాం, ఎందుకు రెచ్చగొడుతున్నారు, సభలు సమావేశాలు పెట్టారు ఆయన అంటే ఎవరికి వచ్చింది వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది ప్రజలు నిర్ణయించాల్సింది. అది టోటల్గా ఏమంటారు సార్, ఈ 1 ఇయర్తో పాటు 4 ఇయర్స్ టైం ఉంది కాబట్టి ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా మనం ఉద్యోగ కల్పన ఎలా కూడా తెలుగుదేశం వస్తుంది. చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వ పాలన 1 ఇయర్ పరిపాలన మీద గడప గడపకి ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి సార్? ఏదన్నా వెసులుబాటు లేకపోయినా, అక్కడ ఏదైనా ఇబ్బంది ఉన్నా మళ్ళీ రాసుకుంటామంటున్నారు, పథకాల్లో లిస్టులు పేర్లు జరిగిపోయినా మళ్ళీ సంక్షేమానికి యాడ్ చేస్తామంటున్నారు. ఈ విధానం గడప గడప ప్రోగ్రాం పెట్టారు అంటే అందరికీ సహాయము చేద్దామనే కదా వాళ్ళ ఉద్దేశం. వచ్చి సంవత్సరం అయింది కదా, ఇప్పుడు ఇంకా మంచి చేద్దామనే ఉద్దేశంతో అలాంటి ప్రోగ్రాం పెట్టుకోవడం మంచిదే. ఈ ప్రజల్లోకి రావడం వల్ల ఎంతో కొంత పాజిటివ్నెస్ ఉంటుంది కదా, దీనికి రియల్నెస్ తెలుస్తుంది, రియాలిటీ తెలుస్తుంది కదా. గతంలో ఏంటంటే సంక్షేమం అందజేస్తాకేమో వాలంటీర్ వ్యవస్థలు ఇవి ఉండేవి, తర్వాత ఇప్పుడు సచివాలయం అప్పచెప్పారు కాబట్టి ఎలా ఉంది? కొంచెం ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో వాళ్ళు రెస్పాన్స్ బాగుంది. ప్రస్తుతం ఇప్పుడు వాలంటరీ వ్యవస్థకి అప్పచెప్పారంటే వాళ్ళ వలన వచ్చే సమాచారంతో వీళ్ళు చేస్తారేమో. ఏదైనా సరే మంచి విజన్ తోటే ఉన్నారు కదా వీళ్ళు, బాగుందని నా అభిప్రాయం. మాజీ ప్రభుత్వ నాయకులు ఇంకా ఏం చేయలేదు, 1 ఇయర్లో అన్ని అరకొరగానే అమలు అవుతాయి అంటున్నారు. కానీ సూపర్ 6లో ఆల్రెడీ 3 అమల్లో ఉన్నాయి. తల్లికి వందనం కూడా మొన్నే క్రెడిట్ అయినాయి. అన్నదాత సుఖీభావం ఉంది. నెక్స్ట్ ఆ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆడబిడ్డ నిధి కూడా ఇస్తామంటున్నారు. ఇవన్నీ కొంచెం బడ్జెట్లు బేరీ వేసుకుని ముందుకు వెళ్తాం వల్ల సమయం పడుతుంది. అవునవును, అవును, ఆ విషయంలో ఒప్పుకుంటాను. ఆ విధానం కరెక్టేనంటా లేకపోతే ఫాస్ట్గానే వాళ్ళు ముఖ్యమైనవి సరి చేసుకుంటూ వస్తున్నారండి. ముఖ్యమైనవి ఇచ్చుకుంటూ వస్తున్నారు, చేసుకుంటూ వస్తున్నారు, రాష్ట్రాభివృద్ధి చూసుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు మన రాజధాని కోసం చూస్తున్నారు. బాగుంది. ఎలా ఉంది సార్ రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది? భవిష్యత్తు ఎలా ఉంటుంది? 4 ఏళ్ళ సమయం ఉంది. రియల్ ఎస్టేట్ బాగుంటుంది, రాబోయే 10 ఏళ్ళలో కూడా అద్భుతంగా తయారవుతుంది. ఇంకా ల్యాండ్ సమీకరణకి చాలా మంది గ్రామాల్లోకి వెళ్తే వ్యతిరేకత వస్తుంది కొంతవరకు. ఈ 33,000 ఎకరాల ముందు అభివృద్ధి అయితే మాకు నమ్మకం ఉంటుంది అంటున్నారు. ఏదన్నా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదన్నా ఒక జీవో లాంటిది పాస్ చేసి ఏదన్నా నమ్మకం క్రియేట్ చేస్తారా? ఎలా ఉంటుంది? వస్తుంది ఖచ్చితంగా. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. మన మోడీ గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు కదా, కూటమి ప్రభుత్వం ఇక్కడ వీళ్ళ మేధోమదనంతో అమరావతి చక్కగా బాగా డెవలప్ చేస్తారు. ఇప్పుడు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చూసుకోవడమే కాదు, మిగతా రాష్ట్రాలు చూసుకుంటే ప్రతి చోట ఒక రాజధాని అంటూ ఉంది కదా. రాజధాని చేస్తే కలకత్తా, బొంబాయి మహానగరాలతో పాటు విజయవాడ కూడా గొప్ప మహానగరంగా చేద్దామని వాళ్ళ విజను మా అందరికీ నచ్చింది కూడా. మాజీ ప్రభుత్వ నాయకులు పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేయట్లేదు, సైలెంట్ అయిపోయారు. పదవి రాకముందు జనంలో ఉండి ఎన్నో మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు కామ్గా ఉంటున్నారు? సంవత్సర పరిపాలనలో డిపోల్లో ఈ రేషన్ బియ్యం దందా జరుగుతుంది, కేజీకి 280 గ్రాములు మిస్ అవుతుంది అంటున్నారు. ఒక పక్క చూస్తే ఈ యొక్క రెడ్ బుక్కి సంబంధించి ఎక్కువ శాతం ఈ నాయకులు లోపలేయడం, సాక్ష్యాలు లేక బయటకు రావడం, ఇదే నా పరిపాలన వాళ్ళు. ఏమండి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దుయ్యబడతా ఉంటారు. ఆ దుయ్యపడటం అనేది ఎలా ఉండాలంటే రాష్ట్ర అభివృద్ధి కోసం అన్నట్టు ఉండాలి తప్ప పర్సనల్ దీనికోసం అన్నట్టు వెళ్ళకూడదు. ఎక్కువ పర్సనల్ నిందారోపణల కంటే కూడా ప్రజల సమస్యలు, ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కోసం అయ్యే విధంగా ఉండాలి. ఇటు వైఎస్ఆర్ చేసినా ప్రతిపక్షంలో ఉన్నా, అటు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి కోసం చేయాలన్నమాట ఎవరైనా సరే. అది మేడం, ఈ గడప గడపకి పరిపాలన ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి వ్యత్యాసం ఎలా ఉంది? 2 సంక్షేమాలే కదా, వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇస్తున్నారు. బాగానే ఉందండి, ఈ ప్రభుత్వం బాగానే ఉంది. మేడం చూసుకున్నట్లయితే ఎలా ఉంది 1 ఇయర్లో డెవలప్మెంట్ వైపు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, కొంచెం ఈ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఈ అమరావతి మీద ఫోకస్ కానివ్వండి, ఎలా అనిపిస్తుంది? అమరావతి ఫోకస్ అంటే చేస్తున్నారు కదా, అప్పుడంటే గొడవలు అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రశాంతంగానే జరుగుతుంది కదా, ఏ గొడవలు లేవు, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, అంత నార్మల్గా జరుగుతుంది. ఒకరికి ఇబ్బంది లేకుండా చేస్తే ప్రభుత్వం ఏది చేసినా ప్రజలందరికీ ఇష్టపడతారు. మొదటేమో పెన్షన్ పెంపించారు మేడం, పెన్షన్ పెంచారు ఒకేసారిగా. ఆయన 250 పెంచినా వీళ్ళు ఒకేసారి 1000 రూపాయలుగా చొప్పున పెంచారు. ప్రజల్లో అది హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది తల్లికి వందనం కూడా ఒక బిడ్డకి ఇవ్వకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం అదొక ఆనందం. చూసుకున్నట్లయితే ఈ విధానం ఎలా ఉంది మేడం? గ్యాస్ సిలిండర్లు కూడా డబ్బులు పడుతున్నాయి. అది దీపం పథకం కింద కూడా బాగానే ఉంది. అది కూడా 3 బండ్లకి ఇవ్వటం చాలా అందరికీ, మహిళలందరికీ కూడా ఆనందకరంగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు 15 ఏళ్ళు పొత్తులో ఉంటాము, ఏ ఇబ్బందులు వచ్చినా అమరావతి పోలవరం చేసి తీరుతాము. నిబద్ధత గల నాయకుడు, ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయనకి నేను మద్దతు ఇచ్చింది, అందుకే విజనరీ లీడర్ ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. అవును, 15 ఏళ్ళు గ్యారంటీగా ఉంటారు.
మరి వీళ్ళేమో ఇంకా ఏమీ చేయట్లేదు, ఈ రేషన్ కూడా కొద్దిగా అంటున్నారు. మాకు అంత అండి చూసుకున్నట్లయితే గడప గడప ప్రోగ్రాం రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సర పరిపాలన మీద తొలి అడుగు పేరుతో వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మాజీ ప్రభుత్వ నాయకులు కూడా ప్రజల్లో ఉంటామంటున్నారు, ఇంకా ఏం జరగలేదనే తెలియదు. ఈ ప్రభుత్వం ఏ రెట్లు బెస్ట్ అండి. అది ఈ ప్రభుత్వం వల్ల మనం అంతా బాగానే ఉంది. అది ఎలా ఉంది సార్ ఈ అభివృద్ధి కానివ్వండి, రోడ్లు, కరెంటు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లన్నీ కూడా బాగా వేశారు. ఎక్కడ ఆ ప్రభుత్వం ఉండగా అన్ని గోతులమయమే, అన్ని సమకాలంలో జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ బాగుంది. నైట్ పూట 10-11 తిరగాలంటే భయం వేసేది వాళ్ళకి, ఆ ప్రాబ్లం లేదు. అంటే పాత వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేస్తున్నారని పేరెంట్ నాని గారు అంటున్నారు, అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ మీద అంటారు. అవన్నీ కామనేనండి, ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అవన్నీ వదిలేసేయండి, అవన్నీ మమ్మల్ని ఇరిగించమాకండి. అది రెడ్ బుక్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, నిజంగా ఉందా అది? ఏదో నాయకులు ఇబ్బందిగా మారారు, ఎందుకు వదిలేసేయండి అండి. అమరావతి పోలవరం గురించి ఫోకస్ ఎక్కువ అదే కదా. అమరావతి డెవలప్ చేస్తున్నారు కదండి, అది 4 ఏళ్ళలో మొత్తం అమరావతి నిర్మిస్తా అంటున్నాడు కదా. పోలవరం కూడా దగ్గరలోకి వచ్చేసింది అంటున్నారు కదా. అది సూపర్ 6 పైన ఏంటి సార్? ఆల్రెడీ 3 అమల్లో ఉన్నాయి, మిగతా 3 కూడా కసరత్తులో ఉన్నాయి. అలా రేపు ఆగస్టు 15 రేపు మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టేశారు. అది తర్వాత ఆడవాళ్ళకి కూడా అకౌంట్లో డబ్బులు వేస్తారంట. మరి జగన్ గారు కూడా సభలు సమావేశాల్లో వచ్చేది మీ అదే మా ప్రభుత్వమే, మేము భయపడము అంటున్నారు. కానీ జమిలీ ఎన్నికలు ఏమైనా ఎఫెక్ట్ అవుతాయి మధ్యలో? తెలియదండి మనకి, అవేం తెలియదు. టోటల్గా ఎలా ఉంది సార్ ఒక మాట? ఈ ప్రభుత్వం అయితే బాగానే ఉందండి. ఆ సంవత్సర పరిపాలన కూటమి ప్రభుత్వం హామీలు ఎలా ఉన్నాయి? ఈ పథకాలు, తల్లికి వందనం కానివ్వండి, గతంలో వచ్చిన గ్యాస్ సిలిండర్లని, ఈ విధానాలు ఎలా ఉన్నాయి? పెన్షన్ కానివ్వండి, ఎవరికైనా వస్తున్నాయా? ఏది మా పిల్లడు కాలేజీ, పిల్ల స్కూలు, పిల్ల 3rd క్లాస్ ఇద్దరికి పడల. గ్యాస్ బండ్ డబ్బా పడల, ఏమీ పడల. మరి ఇచ్చేవాళ్ళకి ఇస్తున్నారు, ఇవ్వని వాళ్ళకి ఏదీ లేదు. మా అత్తగారికి మా మామగారు చనిపోయి 1.5 సంవత్సరం అవుతుంది, ఇంత మటుకి కొత్త పింఛని రాలేదు. మరి ఏం చేస్తున్నాం? నిన్నగా మొన్న చనిపోయిన వాళ్ళకైతే ఎమ్మటే ఇస్తుంది. మరి ఈ 1.5 సంవత్సరం పింఛని ఎప్పుడు ఇస్తారు? మరి దానికి ఒంటరి మహిళ, వితంతు మహిళ పెన్షన్లు ఇవ్వాలి, మీరు అన్నట్టుగా ఇద్దరికి ఇవ్వాలి. 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఒకరు రీఇంబర్స్మెంట్ ఇవ్వాలి ఫీజు, ఇంకొకరికి ఏమో తల్లికి వందనం కింద ఇవ్వాలి. మరి ఎందుకు అమలు చేయలేదంటున్నారు? ఏదైనా సచివాలయంలో అసలు చెప్తున్నారా సమాధానం? వెళ్తే పేపర్ రాసుకున్నందుకు 20 రూపాయలు తీసుకున్నాడు, కానీ వెళ్తే రెస్పాన్స్ లేదు. రోజు రేపురా అని రోజు తిరుగుతున్నా నేను. 262 సచివాలయం రోజు తిప్పుతున్నాడు, కానీ నాకు ఏ సమాధానం చెప్పట్లేదు ఆయన. పిల్లలిద్దరికీ పడలేదు. మాజీ ప్రభుత్వాలు ఎలా ఉంది మేడం? అప్పుడేమన్నా వర్కౌట్ అయినాయా? పర్లేదు, అప్పుడు కొద్దిగా పర్వాలేదు. ఇప్పుడు అసలు ఈ సంవత్సరం మరీ దారుణంగా అయిపోయింది. పిల్లలకి పడలేదు, ఎక్కడ సీట్లు దొరకట్లేదు. దొరికితేనేమో సీట్, ఇప్పుడు పిల్లడు కాలేజీ అంటున్నారు 1,00,000 రూపాయలు అన్నారు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? లేనోడికి, ఉన్నోడంటే కట్టుకుంటాడు, మా అలాంటి వాడికి ఎక్కడి నుంచి వస్తాయి అసలు అవి? మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో చెప్పారు, ఆయన అసలు ఏం పట్టించుకోవట్లేదు అంటున్నారు. నిజమేనా? ఆయన గ్రామీణాభివృద్ధి అన్నారు, ఇంకా మిగతా శాఖలు చెప్పారు, మరి ఆయన సైలెంట్గా ఉంటున్నారు. సభల్లో మటుకు జగన్ రానివ్వనే తప్ప ఏం జరుగుతుంది? పథకాలు అమలవుతున్నాయి, పథకాలు ఏం అమలవుతుంది? వచ్చినోడికి వస్తున్నాయి, రానోడికి లేదు. అదివరకైతే పర్వాలేదు అనిపిస్తుంది దీనికన్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా ఏం చేస్తున్నారు? ఇప్పుడు స్టోర్ బియ్యం అంటున్నారు, అవి ఇచ్చే ఏం బాగుంటుంది? అమ్ముకున్నాడు అక్కడే అమ్ముకున్నాడు. అదేదో మంచి బియ్యం ఇవ్వచ్చు కదా పోనీ. అదేదో మంచి బియ్యం ఇస్తే ప్రజలకు ఉపయోగపడింది కదా. స్టోర్లో బియ్యం ఇవ్వడం వల్ల కేజీకి 280 గ్రాములు కటింగ్లు పోతున్నాయి. ఇదైతే కాటా ట్యాంపరింగ్ అని చెప్పి మాజీ ప్రభుత్వ నాయకులు అంటారు, పేరెంట్ నాని గారు గారు, అంబటి రాంబాబు గారు. ఈ విధానం బాగుంది. గతంలో ఎండియూ వ్యాన్స్ వచ్చి ఇచ్చాయి కదా, అప్పుడు బాగుంది. అప్పుడంటే ఒక్కరోజు ఇంటికాడ ఉంటే ఉండకపోతుంది, దొరికినప్పుడు దొరుకుతాయి. ఇప్పుడు స్టోర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు మోసమే జరుగుతుంది, కానీ న్యాయం ఎక్కడ జరుగుతుంది అసలు? 20 కేజీలకి 1 కేజీ తక్కువే వస్తున్నాయి. అందులో ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి. మంచి బియ్యం అట్లా, అదేదో మంచి బియ్యమే ఇవ్వచ్చు కదా. మరి ఏంటంటే కరెంట్ మీటర్లు, స్మార్ట్ మీటర్లు పెడతారంట, మీకు సమ్మతమేనా? మళ్ళీ రీఛార్జ్ ప్లాన్లు అంటున్నారు. ఇప్పటికే కరెంటు బిల్లులతో సతమతం అవుతున్న సామాన్యుడికి మళ్ళీ స్మార్ట్ మీటర్, దానికి 9,000 ఖర్చు అవుతుందంట. ఈ కరెంటు బిల్లుతో కట్టించుకుంటారంట. అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద వ్యాపార సముదాయాలకు ఇన్స్టాలేషన్ చేస్తున్నారు, గృహోపకరణాలకు కూడా ఇన్స్టాలేషన్ చేస్తే అట్లాగా. మరి ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మా డబ్బులే మాకు పెడుతున్నారు, మా మీద పొన్నేస్తున్నారు కదా. కూరగాయల దగ్గర నుంచి, కరెంటు బిల్లు దగ్గర నుంచి. 4 నెలల నుంచి కరెంటు బిల్లు ఒక మాదిరిగా, అదివరకు 200-300 వచ్చేది, ఇప్పుడు 900-800 వస్తుంది. మీరు ఇచ్చే అన్నీ కాదు కూడా మా మీద పడి ప్రజల మీద పడ్డాయే. మా డబ్బులే మాకు ఇస్తున్నారు, కానీ మీ నుంచి ఖాతా తీసి మాకేమి ఇవ్వట్లా. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15, తర్వాత ఆడబిడ్డ నిధి కూడా ఇవ్వాలి. మరి ఈ డబ్బులన్నీ ఎటేస్తున్నారు? సంక్షేమం ఏదో అరకొరగా చెప్తున్నారు, ఎవరు రెస్పాన్సిబిలిటీ లేరంటున్నారు కదా సచివాలయాల్లో. అక్కడ కూడా సచివాలయంలో ఒక్కళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండట్లా, తీసుకోవట్లేదు. ఫ్రీ బస్సు వద్దు. ఫ్రీ బస్సు వస్తే ఎవరికి? కాలేజీ పిల్లలకి రేపు ఇబ్బంది అయిపోయింది బాగా. పనికెళ్ళే ఆడవాళ్ళు ఉంటారు, టయానికి రావచ్చు రావద్దు, ఆ బస్సు కోసం కొట్టుకొని నానా ఇబ్బందులు పడతాం. ఆ ఉచిత బస్సులు అనేది వద్దు అసలు. మాకు ఉచిత బస్సులు అనేది మాకు అక్కర్లేదు. రేపు కాలేజీకి పిల్లలు వెళ్ళాలంటే, ఆడపిల్లలు కానీ డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు మేము చాలా ఇబ్బంది పడతాం. టయానికి దొరకపోవచ్చు. వచ్చిన బస్సే ఏదో ఫ్రీగా వస్తుందని ఒకరి మీద ఒకరు తన్నుకోవడం అయిపోయింది.
ఎంతమంది దెబ్బలు తింటారో, ఎంతమందికి ఇది అవుతుందో. ఈ ఫ్రీ బస్ ఎక్కితే రేపు తర్వాత హాస్పిటల్ బిల్లు బాగా పెరిగింది మాకు. అది పరిపాలన అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఒక పక్క ఈ కూటమి ప్రభుత్వం పైన బీజేపీతో ఈసారి గట్టిగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? పథకాలు ఏమైనా లేట్ అవుతున్నాయా? ఈ సంక్షేమంలో కూడా అన్నీ అరకొరగా ఉన్నాయా, కంప్లీట్గా అందినట్టు ఉన్నాయా? ఖచ్చితంగా తల్లికి వందనం ఎలా ఉంది? తల్లికి వందనం అయితే మా పిల్లలిద్దరికీ పడినాయి, బాగానే ఉంది, ఇద్దరికీ వచ్చినాయి. మిగతా పథకాలు అయితే ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు, అవి కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎలా ఉంది మేడం? గతంలో వాలంటీర్స్ అందించేవాళ్ళు ఇప్పుడు లేరు, కానీ ఇబ్బందిగా ఉందా? పర్లేదా లేకపోయినా? స్టోర్ దగ్గర అయితే ఇబ్బందిగానే ఉంది. వాలంటరీ అయితే అదైతే ఇంటికి వచ్చి స్టోర్ ఇచ్చేది, అప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడైతే కొంచెం ఇబ్బంది పడుతుంది. ఈ రేషన్ కూడా మళ్ళీ అక్కడ సర్వర్లు కానివ్వండి, ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ అవ్వకపోవడం ఏదైనా ఇబ్బందిగా ఉందా? ఈ స్టోర్లో బియ్యం తీసుకోవడం అనేది గతంలో పాత పద్ధతి కదా, మళ్ళీ అప్పటి నుంచి ఇస్తున్న వాళ్ళే కాబట్టి అంత ఇబ్బంది ఏం లేదు. ఫింగర్ ప్రింట్స్ కానీ అవన్నీ కానీ ఏం ఇబ్బంది లేదు, త్వరగానే జరుగుతున్నాయి అన్నీ. ఎలా ఉంది మేడం? డెవలప్మెంట్ ఎలా ఉంది? కొంచెం స్లోగా జరుగుతుందని చాలా మంది అంటున్నారు, కానీ ఖచ్చితంగా చేసి తీరుతాం అంటున్నారు కదా. ఏమో చూడాలి కదా, 1 ఇయరే కదా అయ్యింది. ఎలా ఉంది మేడం? స్కూల్స్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ చూసుకున్నట్లయితే? గతంలో ఏంటంటే ఈ టైప్స్ బైజూస్ కంటెంట్ ఇదంతా ఉండేది అప్డేటెడ్గా, మరి ఇప్పుడు ఏముంది అంటే ఈ ప్రభుత్వ స్కూల్స్ కూడా కొంచెం అప్డేటెడ్గా ఉన్నాయి. అది గవర్నమెంట్ గురించి అయితే నాకైతే తెలియదు. మా పిల్లలిద్దరూ ప్రైవేట్ స్కూల్. గవర్నమెంట్ మారిన తర్వాత అయితే గవర్నమెంట్ స్కూల్లో అంత బెనిఫిట్స్ ఏమీ లేవంటున్నారు. లాస్ట్ ప్రీవియస్సే చాలా బాగుంది అంటున్నారు, నేను విన్న దాని ప్రకారం అయితే. మేడం మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా ఒక పక్క, ఉప ముఖ్యమంత్రి, ఆయన కూడా కొద్దిగా చేస్తున్నారు. ఒక 15 ఏళ్ళు పొత్తులో ఉంటాము, ఈ డెవలప్మెంట్ అమరావతి ఫోకస్ అంటున్నారు కదా ఎక్కువ. ఇంకా 4 ఇయర్స్ ఉంది కదా, చూడాలి. మీ అభిప్రాయం ప్రకారం గతం కంటే ఇప్పుడు బాగుందా? గతం బాగుంది అలా ఏం లేదు, చూడాలి కదా, 1 ఇయరే కదా అయ్యింది. అంతే. ఓకే మేడం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.